Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I would like to talk about types of sentences. ఈ వీడియోలోనండి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు తెలుసు కదా, నేను జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బుక్ రాయడం జరిగింది. ఈ బుక్లోని ఫస్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అండి. మనం ఆల్రెడీ ప్రిపోజిషన్స్ టాపిక్ డిస్కస్ చేసాము. ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రిపోజిషన్స్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంది, ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రిపోజిషన్స్ గురించి మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, సార్ ఈ బుక్లో ఉన్న టాపిక్స్ని డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఒక లైన్లో ఆర్డర్లో చెప్తే ఏంటంటే మాకు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది కదా అనేసి అనడంతో ఈ విధంగా వీడియో క్లాసెస్ స్టార్ట్ చేసామండి. అయితే నేను బుక్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనే కాన్సెప్ట్ని రాయాలనుకోలేదు. కానీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ టాపిక్ రాసేటప్పుడు మనం ఏంటంటే ఇంటరోగేటివ్ సెంటెన్స్ని ఇప్పుడు అంటే అసెటివ్ సెంటెన్సెస్ని అంటే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ అంటాం కదా, నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఏ విధంగా చేంజ్ చేయాలి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏ విధంగా చేంజ్ చేయాలనేది మనం యూజువల్గా నేర్చుకుంటాం. బట్ ఎగ్జామ్స్లో మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని కూడా ఏ విధంగా చేంజ్ చేస్తామని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ విధంగా అంటే చేంజ్ చేయని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకి అక్కడ మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి చేంజ్ చేయాలంటే ముందు అసలు ఆ సెంటెన్స్ అంటే ఏంటో అవగాహన ఉండాలి కదా. వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, వాట్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, వాట్ ఆర్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అండ్ వాట్ ఆర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది అవగాహన మనకు ఉండాలి కదా. అయితే ఏంటంటే ఈరోజు దిస్ మార్నింగ్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ కాల్ వచ్చిందండి, బుక్ తీసుకుంటానని చెప్పి ఒక స్టూడెంట్ ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పాడంటే, సార్ మనకి ఏంటంటే నార్త్ ఇండియన్స్ హిందీలో ఇంగ్లీష్ క్లాసెస్ చాలా ఉన్నాయి, అంటే హిందీ ఎక్స్ప్లెనేషన్లోని, హిందీ లాంగ్వేజ్లోని, బట్ తెలుగు వాళ్ళ ఇంగ్లీష్ క్లాసెస్ చాలా తక్కువ ఉన్నాయి సార్, అప్లోడ్ చేయండి అని అనగానే ఏంటంటే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానమ్మా అని ప్రామిస్ చెప్పి ఏమన్నానంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానన్నాను. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే మరి మొదటి నుంచి ప్రతి టాపిక్ని డీటెయిల్గా చెప్పాలనుకున్నాను సార్. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి చెప్తాను. మీకు యూట్యూబ్లో ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ టాపిక్ ఉండొచ్చు, బట్ నేను ఎందుకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నానంటే నేను బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం అన్ని కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను కదా. సో ఎక్కడైనా ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్పలేదు అనుకోండి, ఎందులో కావాల్సిన నాకు రేపనే రోజున అడ్వాన్స్ టాపిక్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్ అని ఎందులో ఉండి ఈ టాపిక్ నేను వదిలేస్తే ఎలా? సో ఎవరో ఏదో చెప్పారా లేదా, లేకపోతే ఈ పాయింట్స్ కవర్ చేసేలా నాకు తెలియదు. ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా క్లాస్ అనేది చాలా చాలా బాగుంటుంది, ఐ నో దాట్. అందుకని ఏంటంటే ఈ క్లాస్ని ఖచ్చితంగా చెప్పాలి. దీంట్లోని ఇవ్వవలసిన బేసిక్స్ అన్నిటిని నీట్గా పాయింట్అవుట్ చేస్తూ, స్ట్రెస్ చేస్తూ, స్టూడెంట్ అనేవాడికి రేపు రోజున అడ్వాన్స్డ్ టాపిక్స్ ఈజీగా అర్థమయ్యేటట్లు దానికి సంబంధించిన బేసిక్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈవెన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, డైరెక్ట్ ఇన్ స్పీచ్ కానీ, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నౌన్స్ కూడా ఇంపార్టెంట్, ప్రొనౌన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్లోని ఒక టాపిక్ ఇంకొక టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకుంటే పర్సంటేజెస్ కానీ లేకపోతే సింప్లిఫికేషన్స్ మీద మిగిలిన టాపిక్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. కొన్నిసార్లు ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుందో, అలాగే ఇంగ్లీష్లో ఏంటంటే కొన్ని టాపిక్స్, మ్యాక్సిమం టాపిక్స్ అయితే మాత్రం టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అయితే టెన్సెస్ నేర్చుకోవాలంటే హెల్పింగ్ వర్బ్ ఏంటి, మెయిన్ వర్బ్ అంటే తెలుసుకోవాలి. దానికంటే ముందు అసలు వాట్ ఈజ్ ఎ సెంటెన్స్ అనేసి మనం తెలుసుకోవాలి. తర్వాత సెంటెన్స్లోని ఉన్న పార్ట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ అవగాహన ఇవ్వడం కోసం ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నానండి. లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ యూ వన్ థింగ్, దట్ ఈస్ డోంట్ స్కిప్ మై వీడియో ఎనీవేర్, వాచ్ ఇట్ కంప్లీట్లీ. ఈ వీడియో కూడా ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం నీట్గా చూడండి, మాట్లాడే ప్రతి మాట నీట్గా వినండి. స్టార్ట్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడే ముందు వాట్ ఈజ్ ఎ సెంటెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? చూడండి, ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which expresses a complete meaning or thought. Okay, a sentence is a group of words అంటే ఒక సెంటెన్స్లోని ఖచ్చితంగా ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. మరి ఆ వర్డ్స్ అడ్డదిడ్డంగా ఎలా ఉన్నా మనకి అది సెంటెన్స్ అవుతుంది అంటే లేదు. ఆ సెంటెన్స్ ఖచ్చితంగా ఒక ఆర్డర్లో ఉండి విచ్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆర్ థాట్, అంటే మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వాలి, లేదా ఆ సెంటెన్స్ చదవగానే మనకు ఒక అవగాహన అనేది, అంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, అలాగే మనకు ఒక సెన్స్ అనేది ఇవ్వాలి. విచ్ ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ సెన్స్
ఓకే, విచ్ ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ మీనింగ్ ఆర్ విచ్ ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ సెన్స్. ఆ విధంగా సెన్స్ అనేది మనకు ఇచ్చినప్పుడు అది ఒక సెంటెన్స్ అవుతుందండి. అర్థమవుతుందా? నా ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి మీరు ఒక్కసారి క్లాస్ నీట్గా వింటే మాత్రం ఖచ్చితంగా మీకు మొత్తం ఆ టాపిక్ అర్థమైపోద్ది. అంత డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏంటంటే వాట్ ఈజ్ ఏ సెంటెన్స్ అంటే, ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆర్ థాట్ ఆర్ కంప్లీట్ సెన్స్. మనకి సెంటెన్స్ ఫస్ట్ అర్థమైపోయింది. ఇంకా సెంటెన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్. ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్. అంటే ప్రతి సెంటెన్స్ మనకి ఏముంటుంది అంటే, ప్రతి సెంటెన్స్లోని ఏ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్, అంటే ఒక సబ్జెక్టు ఒక వర్బ్ పక్కాగా ఉంటుంది. ప్రతి సెంటెన్స్లోని ఉండాలి. ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ హ్యావ్. ఒకవేళ ఇన్ కేసు ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ ఏ వర్బ్, అంటే ఖచ్చితంగా వర్బ్ అయినా ఉండాలి. ఇప్పుడు చెప్పిన డెఫినేషన్కి, ఇప్పుడు సెకండ్ చెప్పిన పాయింట్స్కి నేను ఎగ్జాంపుల్స్ చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తూ. చూడండి, ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్, అంటే సబ్జెక్ట్ వర్బ్ పక్కాగా ఉండాలి, లేదా వర్బ్ అయినా ఉండాలి. ఏ విధంగానే చూద్దాం. చూడండి, ముందు ఒక చిన్న ఇక్కడ కాన్సెప్ట్ ఇచ్చింది కదా, చూడండి ఏంటంటే స్టూడెంట్స్ స్టడీ హార్డ్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ స్టడీ హార్డ్ అని మీనింగ్ అంటే ఏంటి? ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? స్టూడెంట్స్ స్టడీ హార్డ్ అంటే విద్యార్థులు కష్టపడి చదువుతారు. ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం అంటే తెలుగులో మనకి మీనింగ్ కన్వే చేయడం అలా కాదండి. అక్కడ మీనింగ్ అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అది కంప్లీట్ మీనింగ్ అంటే. చూడండి, స్టూడెంట్స్ స్టడీ హార్డ్ అంటే విద్యార్థులు కష్టపడి చదువుతారు. క్లియర్, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందంటే ఇది ఒక సెంటెన్స్ అండి, ఎందుకంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. ఓకేనా? స్టూడెంట్స్ స్టడీ హార్డ్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏం తెలుసా? కిందది, అది సెంటెన్స్ అనకూడదు. స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్. ఏంటి? స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదువుతారో. అంతటితో ఆపేస్తే అది కంప్లీట్ సెన్స్ ఉంది, అక్కడ కంప్లీట్ మీనింగ్ లేదు కదా. తెలుగులో విద్యార్థులు ఎవరు కష్టపడి చదువుతారో అలా మీనింగ్ ఇచ్చింది కాబట్టి అది తెలుగు, అది కంప్లీట్ మీనింగ్ కాదు. కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎండ్ అయిపోవాలి. ఓకే, కంప్లీట్ సెన్స్ ఉండాలి. విద్యార్థులు ఎవరు కష్టపడి చదువుతారో అనేసి ఎవరిదైనా ఆపేసాం అనుకోండి, వాడు ఎవరు చదువుతారో ఏంటి? స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ అన్నాం అనుకోండి. స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అన్నాం అనుకోండి, అది కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళు మంచి భవిష్యత్తుని కలిగి ఉంటారు. ఫుల్ స్టాప్. బాగుంది. స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్ విల్ పాస్ ద ఎగ్జామ్స్. ఎవరైతే కష్టపడి చదువుతారో విద్యార్థులు పరీక్షలు పాస్ అవుతారో. ఫుల్ మీనింగ్ వచ్చింది. ఓకే, కంప్లీట్ మీనింగ్ వచ్చింది. స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్ విల్ గెట్ గుడ్ మార్క్స్, లేదా విల్ గెట్ ఏ ఫస్ట్ ర్యాంక్. స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ అంటే ఇక్కడ ఎంతటితో ఆపేస్తే ఇది ఫుల్ మీ కంప్లీట్ మీనింగ్ ఇవ్వడు. ఓకేనా? దీని తర్వాత ఏంటంటే మనం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ రాస్తే అప్పుడు కంప్లీట్ మీనింగ్ అవుతుంది. చూసారా, ఈ రెండు సెంటెన్స్లోని ఇది సెంటెన్స్ అవుతుంది. ఇట్ కెనాట్ బికమ్ ఏ సెంటెన్స్ అండ్ దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ సెంటెన్స్. ఇట్ ఇస్ నాట్ ఏ సెంటెన్స్. ఇది సెంటెన్స్ కాదండి. హియర్ వీ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, బట్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు. ఓకేనా? ఇది చూడండి, స్టూడెంట్స్ స్టడీ హార్డ్ అంటే విద్యార్థులు కష్టపడి చదువుతారు. ఇది విద్యార్థులు ఎవరు కష్టపడి చదువుతారో. సో అది కాదండి. సో ఈ విధంగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దామండి. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తాను. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఫస్ట్ పాయింట్, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నెక్స్ట్ ఏంటంటే ఈ సెంటెన్స్లో ఏంటంటే ఐ ఈజ్ ద సబ్జెక్ట్. ఐ అనేది ఏంటంటే సబ్జెక్ట్ అండి. నెక్స్ట్ గో ఈజ్ ద వర్బ్. ఐ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ గో ఈజ్ ద వర్బ్. సో ఈ సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ అండ్ వర్బ్ రెండూ ఉన్నాయి. నెక్స్ట్ సెంటెన్స్, షీ ఈజ్ రీడింగ్ ఎ నోవెల్. ఆమె నవల చదువుతూ ఉంది, కంటిన్యూస్లో ఉంది. షీ ఈజ్ రీడింగ్ ఎ నోవెల్. హియర్ షీ ఈజ్ ద సబ్జెక్ట్ ఉందా లేదా? సబ్జెక్ట్ ఉందండి. నెక్స్ట్ ఈజ్ రీడింగ్ ఈజ్ ద వర్బ్. ఇక్కడ వర్బ్ ఏంటంటే ఈజ్ రీడింగ్ అనేది వర్బ్ అయితే, రీడింగ్ అనేది మెయిన్ వర్బ్ అయితే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. రెండూ కలిపి ఏంటంటే వర్బ్. ఓకేనా? షీ ఈజ్ రీడింగ్ ఏ నోవెల్. ఓకే, సో ఈ సెంటెన్స్లో కూడా మనకి ఏముందంటే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఓకే, ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్ అంటే డోర్ని మూసివేయు అని అర్థం కదా. ఓకే, మనకి ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉందండి. సబ్జెక్ట్ మనకేం కనిపించట్లేదు. క్లోజ్ ద డోర్. ఈజ్ దిస్ ఏ సెంటెన్స్? ఈజ్ ఇట్ ఏ సెంటెన్స్ అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. దేర్ ఈజ్ నో సబ్జెక్ట్, స్టిల్ ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్.
ఎందుకంటే మనం ఇక్కడ చెప్పుకుని చూడండి, అట్లీస్ట్ ఎ వర్బ్ అయినా ఉండాలి. ఇది ఎటువంటి రకమైన సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ అనేది కనిపించదండి, రాయము, ఇన్విజిబుల్. వీ డోంట్ రైట్ ద సబ్జెక్ట్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. వై డోంట్ వీ రైట్? బికాస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఈజ్ ఆల్వేస్ యూ. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఎల్లప్పుడూ ఏంటంటే యు. క్లోజ్ ద డోర్ అని ఎవరికి చెప్తాను? నేను స్పీకర్ని, చెప్పినవాడు నేను కాబట్టి నేను స్పీకర్ని అయితే వినేవాడు లిసనర్. ఆబ్వియస్లీ క్లోజ్ ద డోర్ అంటే యూ క్లోజ్ ద డోర్ అని మీనింగ్. మూడో వాడు ఎక్కడో ఉన్నవాడు చెప్పను, థర్డ్ పర్సన్ చెప్పను, చెప్పేవాడు ఫస్ట్ పర్సన్, వినేవాడు సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ చెప్తాను ఏమనంటే క్లోజ్ ద డోర్ అంటే ఆబ్వియస్లీ ఎవరంటే యూ క్లోజ్ ద డోర్ అని మీనింగ్. అందుకే మనం ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్లోని యూ యూజ్ చేయము. ఓకేనా? సింపుల్గా క్లోజ్ ద డోర్, క్లోజ్ ద విండో, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద విండోస్, స్విచ్ ఆఫ్ ద లైట్, స్విచ్ ఆఫ్ కాదు స్విచ్ ఆఫ్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఈ విధంగా చెప్తాం. అంటే ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి మనకి సాధారణంగా వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఏంటి? వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చామంటే అట్లీస్ట్ వర్బ్ అని ఎందుకు అన్నామంటే కనీసం వర్బ్ అయినా ఉండాలి. నీకు సెంటెన్స్ అవ్వాలంటే కనీసం వర్బ్ అయినా ఉండాలి. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది వర్బ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇంపార్టెన్స్ అర్థమైతే సబ్జెక్ట్ కంటే వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్బ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్టికల్. ఐ డోంట్ నో, మనకి ఎలాంటి ఇంపార్టెంట్ అవసరం లేదులేండి. ఓకేనా? ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం లేదు. బట్ దాని ఇంపార్టెన్స్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే మెయిన్ వర్బ్స్ ఏంటో నేర్చుకోండి. వర్బ్స్ రాకుండా టెన్సెస్ రాయలేము, టెన్సెస్ రాకపోతే సెంటెన్స్ రాయలేము, సెంటెన్స్ రాయలేకపోతే మిగిలిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ప్రతిదీ టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి వీ షుడ్ బికమ్ గుడ్ ఎట్ వర్బ్స్ పట్ల మనం ఏంటంటే మంచి అవగాహన కలిగి ఉండాలి, అది బాగా నేర్చుకోవాలి. సో క్లోజ్ ద డోర్ అంటే యూ క్లోజ్ ద డోర్ మూసాయి. ఈ విధంగా ఏంటంటే ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ సెంటెన్స్. ఎందుకంటే వర్బ్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇంతవరకు మీకు క్లియర్ కదండి? చూడండి, క్లోజ్ ద డోర్ అన్న యూ క్లోజ్ ద డోర్ అన్న సేమ్ మీనింగ్. మనకి యూ అనేది ఏంటంటే మనం రాయము ఇన్విజిబుల్ అని చెప్పాను. ఇన్విజిబుల్ మనం ఇంపరేటివ్ సెంటెన్స్లోని రాయము. స్టాప్ అది కూడా సెంటెన్సే. ఓకేనా? ఇంపరేటివ్ సెంటెన్స్. స్టార్ట్ ఇది కూడా సెంటెన్సే, ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్. మనకి ఇక్కడ యూ స్టార్ట్, అక్కడ యూ స్టార్ట్ అంటే ఎక్కువ మంది ఉన్న ఒకళ్ళు ఉన్న యూ స్టార్ట్ అంటే మీరు స్టార్ట్ చేయండి. ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి యూ రాయము. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటెన్స్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ మీనింగ్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సబ్జెక్టు వర్బు రెండు ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ వర్బ్ అయినా ఉండాలి. రెండో పాయింట్ స్ట్రెస్ చేయాల్సిన పాయింట్స్ కనీసం ఏంటంటే వర్బ్ అయినా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. సో ఇంతవరకు మీకు క్లియర్ కదా? నెక్స్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్. మనం ఏదైనా సెంటెన్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేద్దామండి. ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఏమున్నాయి? సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. మళ్ళీ ఈ వర్బ్ రెండు రకాలని చెప్పాను కదా, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. ఓకే, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే రీడింగ్ అనేది ఏంటంటే మెయిన్ వర్బ్ అండి. సో ఈ విధంగా వర్బ్ అనేది మనకు ఉంటుంది, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనము ఎందుకు వై ఆర్ వీ డిస్కసింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, లేదా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే సబ్జెక్ట్ అంటే మెయిన్ వర్బ్ ముందు ఉంటుంది, లేదా వర్బ్ ముందు ఉంటే అదే సబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్ట్ మీకు ఒక వర్డ్ షీ లేదా ఐ అని ఇచ్చారు కాబట్టి కొన్నిసార్లు సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే వర్బ్ ముందు ఎంత క్లాజ్ లేదా ఫ్రేజ్ ఇచ్చేస్తాడు, ఎంత ఫ్రేజ్ ఇచ్చేస్తాడు, లేకపోతే ఎంత లాంగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుంటాడు. అందులో వాట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ అనేది ఐడెంటిఫై చేయగలిగితేనే మాత్రం మనం కరెక్ట్గా వర్బ్ని మ్యాచ్ చేయగలము. అప్పుడు ఏంటంటే ఎక్కడ యూజ్ అవుతుందంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్లో యూజ్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి, ఆబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. మనం ఏంటంటే మనకి ఇవన్నీ రావాలండి. సో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. మళ్ళీ వర్బ్ని ఏంటంటే హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్గా డివిజన్ చేసాం కదా, చూసారు కదా. ఓకే, సో సబ్జెక్ట్ గురించి ముందు డిస్కస్ చేద్దామండి. వాట్ ఈజ్ ద సబ్జెక్ట్? ద సబ్జెక్ట్ ఈజ్ ద పర్సన్ ఆర్ థింగ్ that performs the action of the verb, that is performing the action of the verb or that performs the action of the verb. సబ్జెక్ట్ ఎవరండి? ఏదైనా సెంటెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ తీసుకుంటే ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంటి? మెయిన్ వర్బ్ ఏంటి? రీడింగ్ కదా. ఈ యాక్షన్ ఏంటి? రీడ్ అంటే చదవడం. ఈ యాక్షన్ని ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్. ఇక్కడ ఉన్న వర్బ్ యొక్క యాక్షన్ని
ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్. సో ఆబ్వియస్లీ షీ ఈజ్ ద సబ్జెక్ట్ కదా, ఈ సెంటెన్స్లో షీ ఈజ్ ద సబ్జెక్ట్. ఇక్కడ స్కూల్కి ఎవరు వెళ్తున్నారు, వర్బ్ ఏంటి, గో. ఇక్కడ ఈ యాక్షన్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఐ అనే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, కాబట్టి ఐ ఈజ్ ద సబ్జెక్ట్. అలాగే వాట్ ఈజ్ ద సబ్జెక్ట్ అంటే ద సబ్జెక్ట్ ఈజ్ ద పర్సన్ ఆర్ థింగ్ దట్ పర్ఫార్మ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. అంటే వర్బ్ యొక్క యాక్షన్ని ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో ఆ పర్ఫామ్ చేసే వ్యక్తి లేదా వస్తువు ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుందండి, ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఎవరంటే ఆ యాక్షన్, ఒక యాక్షన్ని, ఆ సెంటెన్స్లో ఇవ్వబడిన వర్బ్ యొక్క యాక్షన్ని పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పర్ఫామ్ చేసే వ్యక్తి లేదా వస్తువుని ఏమంటామంటే మనం సబ్జెక్ట్ అంటాం. ఓకేనా. మరి వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ మీరు అనుకోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్ అంతే తప్ప వర్బ్ ముందు ఉన్న వర్డ్స్ మీకు సబ్జెక్ట్ అయిపోదు. వర్బ్ ముందు సాధారణంగా సబ్జెక్ట్ అనేది ఏంటంటే వర్బ్ ముందు వస్తుంది, వర్బ్ ముందు సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ ముందు సబ్జెక్ట్ వస్తుంది. అలా అని ఇక్కడ సింపుల్గా వన్ సింగిల్ వర్డ్స్ ఉన్నాయి, కానీ కొన్ని సెంటెన్స్లో మనకి చాలా వర్డ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏంటంటే మనకి సబ్జెక్ట్ అవ్వదు. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరనేది మనం ఏంటంటే ఐడెంటిఫై చేయాలి, మెయిన్ సబ్జెక్ట్ ఎవరనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం ఏం చేయాలి, హూ ఈజ్ ద పర్ఫార్మర్, హూ ఈజ్ ద డూవర్ అనే క్వశ్చన్ చేసుకుంటే మనకు వస్తుంది. అదేంటో మనం ముందు క్లాసులో చూస్తాంలేండి జస్ట్, బట్ స్ట్రెస్ ఎందుకు చేస్తున్నా అంటే అది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎవరంటే ద ఆబ్జెక్ట్ ఈస్ ద పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, షీ ఈజ్ రీడింగ్ అ నోవెల్. ఇక్కడ ఈ యాక్షన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, లేదా ఈ యాక్షన్ ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది, ఆ యాక్షన్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఈ యాక్షన్ ఎవరికి రీచ్ అవుతుందంటే నోవెల్కి. ఓకేనా. సో ఇక్కడ నోవెల్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్, ఇక్కడ నోవెల్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్లోని యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో దట్స్ ద ఆబ్జెక్ట్. అంటే ద ఆబ్జెక్ట్ ఈస్ ద పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్ ఈస్ ద పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్, దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. అర్థమైందా. సో సబ్జెక్ట్ ఏమో పర్ఫార్మర్, ఆబ్జెక్ట్ ఏమో రిసీవర్. హియర్ నోవెల్ ఈజ్ ద రిసీవర్, షీ ఈజ్ ద సబ్జెక్ట్. సో ఈ విధంగా మనకి అనేది ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వర్బ్ గురించి డిస్కస్ చేద్దామండి. మనం ఆల్రెడీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు వర్బ్ గురించి డిస్కస్ చేద్దాం. వర్బ్స్ ఆర్ వర్డ్స్, వర్బ్స్ ఆర్ వర్డ్స్. సారీ అండి, ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, ఈ సెంటెన్స్ చూసారనుకోండి, ఈ సెంటెన్స్లో వర్బ్ ముందు సాధారణంగా ఏం చెప్పిన సబ్జెక్ట్స్ అనేవి వర్బ్ ముందు వస్తాయి. ఇక్కడ స్టడీ అనేది వర్బ్ అండి, స్టడీ ఈజ్ ద వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. దీనికి ముందున్న స్టూడెంట్స్ అనేది ఏంటంటే సబ్జెక్ట్, ఎందుకంటే స్టూడెంట్సే యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ స్టడీ హార్డ్, స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్. ఒక సబ్జెక్టు ఎల్లప్పుడూ నౌన్ లేదా ప్రొనౌన్ అండి. ఒక సబ్జెక్టు, ద సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇదేంటంటే ప్లోరల్లో ఉన్న నౌన్. ఓకేనా. ఇక్కడ హార్డ్ అనేది ఏంటంటే చాలామంది ఆబ్జెక్ట్ అని తీసుకుంటారు. ఆబ్జెక్ట్ అంటే వర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్ కాదండి, వర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్ ప్రతిదీ కాదు, నా ఉద్దేశం అది ప్రతిదీ కాదు. ఇక్కడ హార్డ్ అనేది యాడ్ వర్బ్. నీకు ఆబ్జెక్ట్ కూడా నౌన్ లేదు ప్రొనౌన్ అవ్వాలి తప్ప యాడ్ వర్బ్ కాదు. సో మనం చూసారా, ఇవి బేసిక్స్, హెవీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఎక్కడ ఐడెంటిఫై చేయడం ఎక్కడ యూజ్ అవుతుందంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో యూజ్ అవుతుందండి. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ రాయమంటే రాయలేము. స్టూడెంట్స్ స్టడీ హార్డ్ అంటే హార్డ్ని తీసుకొచ్చి ముందు పెట్టేస్తే హార్డ్ ఈజ్ స్టడీడ్ బై స్టూడెంట్స్ అంటారా ఏంటి, కాదు కదా. హార్డ్ అనేది ఏంటంటే యాడ్ వర్బ్, యాడ్ వర్బ్ కెనాట్ బికమ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు నౌన్ లేదా ప్రొనౌన్ అయితేనే మనం అప్పుడు దాన్ని ఏంటంటే ప్యాసివ్ వాయిస్ రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ రీడింగ్ ఎ నోవెల్. ఏ నోవెల్ అనేది నౌన్ అండి, ఇది ఆబ్జెక్ట్. ఓకే. సో ఏ నోవెల్ ఈజ్ బీయింగ్ రెడ్ బై హర్ అని మనం ప్యాసివ్ వాయిస్ రాయొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి సబ్జెక్ట్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ అవుతుంది. తర్వాత సాధారణంగా జనరల్గా వర్బ్ ముందు సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఏంటంటే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుందండి, సాధారణంగా అలాగే వస్తాయి. ఓకే. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏంటి వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వర్బ్స్ ఆర్ వర్డ్స్. వర్బ్స్ అనేవి ఏంటంటే వర్డ్స్ అండి. వర్బ్స్ ఆర్ యూజ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్ ఆర్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్. వర్బ్స్ను ఉపయోగించి స్టేట్స్ లేదా యాక్షన్స్ను మనం ఇండికేట్ చేస్తాం, ఎక్స్ప్రెస్ చేస్తాం. సాధారణంగా వర్బ్స్ని యాక్షన్ వర్డ్స్ లేదా డూయింగ్ వర్డ్స్ అంటారు. ఎందుకంటే తెలుసండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్
ఎక్స్ప్రెస్ యాక్షన్స్. చాలా వర్బ్స్ అని ఏం చేస్తాయంటే యాక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి కాబట్టి యాక్షన్ వర్డ్స్ లేదా డూయింగ్ వర్డ్స్ అంటారు. అలా అని ఇప్పుడు చాలామంది టీచర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 90% వర్బ్స్ ఏంటంటే యాక్షన్ వర్డ్స్ లేదా డూయింగ్ వర్డ్స్ అంటే ఎందుకంటే యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి కాబట్టి. అలా అని అన్ని వర్బ్స్ కూడా యాక్షన్ వర్బ్స్ కాదండి, లేదా యాక్షన్ వర్డ్స్ కాదు. అన్ని వర్బ్స్ యాక్షన్ వర్డ్స్ కాదు. కొన్ని వర్బ్స్ ఏం చేస్తాయి అంటే స్టేట్స్ ఎక్స్ప్రెస్ చేస్తాయి. స్టేట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, పొజెషన్ ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ బీయింగ్ కిందకు వస్తాయండి. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ బీయింగ్ కిందకు వస్తాయి. సో ఏం చెప్పుకున్నాము, వర్బ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్, దే ఎక్స్ప్రెస్ ఏం చేస్తాయి అంటే దే ఎక్స్ప్రెస్ యాక్షన్స్ ఆర్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్. నేను 2 థింగ్స్ చెప్తాను ఏంటంటే వర్బ్స్ అనేవి ఏంటంటే యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాయి, మరికొన్ని వర్బ్స్ ఏం చేస్తాయి అంటే స్టేట్స్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాయి, అంటే స్టేట్ ఎక్స్ప్రెస్ చేస్తాయి. కొన్ని వర్బ్స్ రెండు ఎక్స్ప్రెస్ చేస్తాయి, అలాంటి వర్బ్స్ కూడా ఉన్నాయండి. అయితే బేసిక్ ఏంటంటే ఈ 2 రకాలుగా మనకి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ అయితే వర్బ్స్ ఏం చేస్తాయంటే దే టెల్ us వాట్ ద సబ్జెక్ట్ ఈజ్, దే టెల్ us హౌ ద సబ్జెక్ట్ ఈజ్, దే టెల్ us వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్. అంటే ఏంటంటే వర్బ్స్ మనకి ఏం చెప్తాయంటే సబ్జెక్ట్ ఎవరు, ఏంటి, వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ లేదా వాట్ ఈజ్ ద సబ్జెక్ట్. దే టెల్ us వాట్ ద సబ్జెక్ట్ ఈజ్. సబ్జెక్ట్ ఏంటి అనేది వర్బ్ చెప్తుందండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎలా ఉంది, సబ్జెక్టు ఎలా ఉంది, స్టేట్ ఎలా ఉంది అనేది చెప్తుంది. నెక్స్ట్ సబ్జెక్టు ఆ సెంటెన్స్లో ఏం చేస్తుంది అనేది వర్బ్ చెప్తుంది. ఈ 3 పాయింట్స్ చూడండి ఒకసారి. ఏంటంటే వర్బ్స్ ఆర్ వర్డ్స్, ఫుల్ స్టాప్, దే ఎక్స్ప్రెస్ యాక్షన్స్ ఆర్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్. చూడండి, దే టెల్ us వాట్ ద సబ్జెక్ట్ ఈజ్, దే టెల్ us వాట్ ద సబ్జెక్ట్ ఈజ్, సబ్జెక్ట్ ఏంటో చెప్తుంది వర్బ్ అనేది. నెక్స్ట్ హౌ ద సబ్జెక్ట్ ఈజ్, సబ్జెక్ట్ ఎలా ఉంది, హౌ ద సబ్జెక్ట్ ఈజ్, సబ్జెక్ట్ ఎలా ఉందో చెప్తుంది. నెక్స్ట్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్, ఆ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏం చేస్తుందో వర్బ్ అనేది చెప్తుంది. ఈ 3 పాయింట్స్ని ఈ 3 ఎగ్జాంపుల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఫస్ట్ అపూర్వ ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్. అపూర్వ అనేది సబ్జెక్ట్, మ్యాంగోస్ అనేది నౌను, ఆబ్జెక్ట్. ఇది నౌను, ఇది నౌన్ అండి. ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇక్కడ ఇది మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్. ఈజ్ ఈటింగ్ అనేది వర్బ్ అండి. ఓకేనా, అపూర్వ ఈజ్ ఈటింగ్ మ్యాంగోస్ ఏం చేస్తుంది, మామిడి పళ్ళు తింటుంది అని మీనింగ్ కదా. ఓకే, అయితే ఈ సెంటెన్స్లోని ఈ వర్బ్ ఏం చెప్తుంది, అపూర్వ ఏం చేస్తుందో చెప్తుంది. అంటే హియర్ ద వర్బ్ ఈటింగ్ లేదా ఈజ్ ఈటింగ్ టెల్స్ us వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్. సబ్జెక్ట్ ఏం చేస్తుంది, మ్యాంగోస్ తింటుంది అని మనకు చెప్తుంది వర్బ్ అనేది. అంటే ఏ యాక్షన్ చేస్తుంది అనేది అంటే మ్యాంగోస్ తింటుంది, ఈటింగ్ అనే యాక్షన్ చేస్తుంది అని చెప్తుంది. ఓకే, రెండోది అపూర్వ ఈజ్ బ్యూటిఫుల్, అపూర్వ ఈజ్ హ్యాపీ ఆర్ అపూర్వ ఈజ్ సాడ్. అంటే హౌ ద సబ్జెక్ట్ ఈజ్, సబ్జెక్ట్ ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది లేదా సాడ్గా ఉంది లేదా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈజ్ అనే వర్బ్ ఏం చెప్తుందంటే ఈజ్ అనే వర్బ్ సబ్జెక్ట్ యొక్క స్టేట్ ఎలా ఉందో చెప్తుంది. అపూర్వ ఈజ్ సాడ్ ఆర్ అపూర్వ ఈజ్ బ్యూటిఫుల్ ఆర్ అపూర్వ ఈజ్ హ్యాపీ, ఈ విధంగా. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, అపూర్వ ఈజ్ అన్ ఇంజనీర్, అపూర్వ ఈజ్ ఎ డాక్టర్, అపూర్వ ఈజ్ ఎ స్టూడెంట్, అపూర్వ ఈజ్ ఎ లాయర్. ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ సెంటెన్స్లోని వర్బ్ ఈజ్ ఏం చెప్తుందంటే వాట్ ద సబ్జెక్ట్ ఈజ్, సబ్జెక్ట్ ఏంటి అంటే సబ్జెక్ట్ ఏంటంటే లాయరా, డాక్టరా, ప్రొఫెషన్ చెప్తుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఇప్పుడు నేను మీకు 2 క్వశ్చన్స్ చేస్తానండి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మై ఫాదర్ ఈజ్ ఫైన్ అనకండి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మై ఫాదర్ ఈజ్ ఫైన్ కాదండి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ ఆక్యుపేషన్, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ ఎవ్రీ డే, ప్రతిరోజు మీ ఫాదర్ ఏం చేస్తారు. ఓకేనా, సో మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్, మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్, మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్. సో అది వాట్ ఈజ్ ద సబ్జెక్ట్. అర్థమవుతుందా లేదా? సో ఇదండి. సో ఒకవేళ మీ ఫాదర్ ఎవరు పేరు ఏంటంటే హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే అప్పుడు మీరు మై ఫాదర్ ఈజ్ సంథింగ్ నేమ్ చెప్పవచ్చు. అంతేగాని వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ప్రొఫెషన్ చెప్పాలి. హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మనము ఆ విధంగా చెప్తామండి. ఓకే, సో నెక్స్ట్ ఈ విధంగా ఏంటంటే సెంటెన్స్లు అనేవి మనకి ఏంటంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తూ థాట్ని 4 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఒకటి స్టేట్మెంట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, క్వశ్చన్లోనే ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఒక థాట్ని. నెక్స్ట్ ఏంటంటే కమాండ్ ఇన్స్ట్రక్షన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఒక ఎక్స్క్లమేషన్ అంటే ఒక ఆశ్చర్యాత్మకంగా ఒక థాట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ప్రతిసారి లాంగ్వేజ్లో మనం మాట్లాడినప్పుడు ప్రతిసారి మనం ఎప్పుడు చెప్తుంటామా అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ అయినా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమేనా, మనం క్వశ్చన్స్ కూడా అడుగుతాం కదా. సమ్ టైమ్స్ వీ ఆస్క్ క్వశ్చన్స్,
సమ్టైమ్స్ వీ ఆస్క్ అదర్స్ అబౌట్ సంథింగ్. కొన్నిసార్లు మనం అడుగుతుంటాం. ప్రతిసారి మనం చెప్పడమే కాదు, అడుగుతుంటాం. కొన్నిసార్లు చెప్పడం అడగడం కాకుండా ఆర్డర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అని అనుకోండి, అది చెప్పడం. మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టు. అవతలోడిని ఇప్పుడు మీ ఫాదర్ ఏంటని అడగాలంటే మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అంటే, లేదా యువర్ ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అని అనుకోండి, అది అడగడం కాదు, అది చెప్పడం వాడికి. ఓకేనా? అలా కాకుండా క్వశ్చన్ అడగాలంటే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ రెండు కాకుండా క్లోజ్ ద డోర్ అంటాం, కొన్నిసార్లు క్లోజ్ ద విండోస్ అంటాం. ఓకే, ఓపెన్ ద కెమెరా అంటాం, బ్రింగ్ ద కెమెరా, బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాం. ఇవి చెప్పడం అంటే ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టు కాదు, క్వశ్చన్ కూడా కాదు, ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఆర్డర్, కమాండ్. సో ఈ విధంగా ఈ రకమైన సెంటెన్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు వాట్ ఎ బ్యూటిఫుల్ మ్యాచ్, వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, వాట్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, హౌ బ్యూటిఫుల్ ద ప్యాలెస్ ఈస్. కొన్నిసార్లు హౌ బ్యూటిఫుల్ ద ప్యాలెస్ ఈస్ ప్యాలెస్, హౌ బ్యూటిఫుల్ ద గర్ల్ ఈస్, హౌ బ్యూటిఫుల్ ద ఉమెన్ ఈస్, హౌ హ్యాండ్సమ్ ద మ్యాన్ ఈస్. అర్థమవుతుందా? నెక్స్ట్, హౌ ఇంట్రెస్టింగ్ ద మూవీ ఈస్. ఇవన్నీ ఏంటి? ఎక్స్క్లమేషన్స్. అంటే కొన్నిసార్లు ఆశ్చర్యంగా చెప్తాం. అంటే మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్, మై సిస్టర్ ఈజ్ అ డాక్టర్, మై మదర్ ఈజ్ ఏ డాక్టర్, ఇప్పుడు మై మదర్ ఈజ్ అ టీచర్. ఇవన్నీ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కోసమే క్వశ్చన్స్ అడగడమేమో ఇంటరోగేటివ్. ఎలాగంటే వాట్ ఈజ్ యువర్ మదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, హౌ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ గోల్స్, వాట్ ఆర్ యువర్ గోల్స్, వాట్ ఈజ్ యువర్ అంబిషన్, వాట్ డూ యూ వాంట్ బికమ్. ఇవన్నీ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద విండో, ఇవన్నీ ఒక రకమైన, లేదా షట్ డౌన్ ద కంప్యూటర్. ఓకే, ఈ విధంగా అంటే స్టాప్ ద క్లాస్, స్టాప్ రైటింగ్, స్టార్ట్ ద క్లాస్, స్టార్ట్ రైటింగ్, స్టాప్ ద ఎగ్జామ్. సో ఇవన్నీ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ లేదా కమాండ్స్. కొన్నిసార్లు రిక్వెస్ట్ కూడా ఉంటాయి. ఏంటంటే జస్ట్ ఏంటంటే ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఇవన్నీ రిక్వెస్ట్లు ఉంటాయి. ఇలాగా లాంగ్వేజ్లోనే ఏంటంటే చాలా రకాల సెంటెన్స్లు ఉంటాయి కదా, వాటిల్ని ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. అంటే బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ sentences are classified into different types. Based on their functions, sentences are classified into different types. Those are assertive sentences or declarative sentences. Assertive sentences or declarative sentences. Second one is interrogative sentences. Third one is imperative sentences. Fourth one is exclamatory sentences. ఫిఫ్త్ వన్ ఆప్టేటివ్ సెంటెన్స్ ఉంటుంది. మనం దాని గురించి అంత డిస్కస్ చేయము. ఈ 4 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో అండి. చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ దీస్ ఫ్యాన్సీ నేమ్స్. ఈ నేమ్స్ ఏంటి ఎలాగొన్నాయని మనము అంత భయపడిన అవసరం లేదు. ఎక్స్క్లమేషన్ ఉంటుందని చెప్పాను, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సబ్జెక్ట్ ఉండదు, కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినట్టు ఉంటుంది, ఇంపరేటివ్ సెంటెన్సెస్. జనరల్ ఏంటంటే అసర్షన్స్, స్టేట్మెంట్స్, డిక్లరేషన్స్ ఇస్తాము, వాటిని అసర్టివ్ సెంటెన్సెస్ అంటాము. క్వశ్చన్స్ అడుగుతాము, ఇంటరోగేషన్ అంటే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. సింపుల్. మనం ఏంటంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి, సబ్జెక్ట్ వర్బ్ ఉండాలి, అట్లీస్ట్ వర్బ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇలా ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఉండదు. స్టాప్, స్టార్ట్ ఇవి కూడా సెంటెన్సే. ఏ రకమైన సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్, ఆబ్జెక్ట్ అయితే వర్బ్ని హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు, పర్ఫామ్ చేసే వాళ్ళు సబ్జెక్ట్ అయితే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆబ్జెక్ట్. వర్బ్ అనేది ఏం చేస్తుందంటే యాక్షన్స్, స్టేట్స్ ఆఫ్ బీయింగ్ చెప్తుంది. అయితే అన్ని వర్బ్స్ కూడా యాక్షన్సే ఇండికేట్ చేయవు, స్టేట్స్ని కూడా ఇండికేట్ చేసే వర్బ్స్ ఉన్నాయి. ఓకే, ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా ఒక రూల్ అండి, అవి ముందు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే యాక్షన్స్, స్టేట్స్ ఆఫ్ బీయింగ్ ఇండికేట్ చేస్తాయి. అయితే వర్బ్ అనేది ఏం చేస్తుందంటే సబ్జెక్టు ఏంటి, ఎలా ఉంది, ఏం చేస్తుంది అని చెప్తుంటుందని చెప్పుకున్నాం. తర్వాత 3 ఎగ్జాంపుల్స్ చెప్పాము. ఫస్ట్ ఎగ్జాంపుల్లో సెంటెన్స్ అనేది ఏంటి, ఏం చేస్తుందని చెప్తుంది. సెకండ్ సెంటెన్స్లో సెంటెన్స్ ఆ సబ్జెక్ట్ ఎలా ఉన్నారో చెప్తుంది. మూడో సెంటెన్స్లో ఎగ్జాంపుల్ అంటే సెంటెన్స్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, లేదా ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. తర్వాత బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ అని చెప్పి సెంటెన్స్లు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారని అసర్టివ్, డిక్లరేటివ్, ఇంటరోగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ అని సెంటెన్స్లు అని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో అండి ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా అని ఎగ్జాంపుల్స్తో చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. సో మన బుక్ జెనిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఫస్ట్ టాపిక్ అండి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ని. ఈ క్లాస్ విన్న తర్వాత నీట్గా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆ కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. లేదా మన ఛానల్ మన యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్లో కూడా యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.